హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మీ మొబైల్లో జియో సిమ్ లేకపోయినా కూడా మొబైల్లో జియో టీవీ ఎలా చూడొచ్చు అనే దాని గురించి చెప్తాను. సో ఫ్రెండ్స్ చూడండి, మీ అందరికి తెలిసే ఉంటుంది, మన మొబైల్లో జియో టీవీ చూడాలి అంటే మన మొబైల్లో జియో సిమ్ ఉండాలి, అంతే కదా. అప్పుడు మాత్రమే ఆ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత జియో నెంబర్ అవన్నీ ఇచ్చేస్తేనే లాగిన్ అవుతుంది. కాకపోతే నేను ఈ వీడియోలో మీకు ఒక యాప్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో ఏ సిమ్ అయినా ఉండనివ్వండి, అది ఎయిర్టెల్ అయినా కానివ్వండి, బిఎస్ఎన్ఎల్ అయినా కానివ్వండి, ఏ సిమ్ అయినా కానివ్వండి, అది ఉన్నా కూడా మీరు ఏంటంటే ఇంటర్నెట్ ఉండాలి. ఇంటర్నెట్ ఆన్ చేసేసుకొని జియోకి సంబంధించిన, అంటే వేరే మీ ఫ్రెండ్ది ఎవరిదో లేకపోతే ఎవరిదైనా సరే జియో నెంబర్ తర్వాత వచ్చేసి వాళ్ళకి సంబంధించిన పాస్వర్డ్, లేకపోతే మీ దగ్గర ఇంకొక జియో సిమ్ ఉంటే ఆ జియో నెంబర్ దానికి సంబంధించిన పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయ్యి జియో టీవీ చూడొచ్చు. అయితే ఈ ట్రిక్ అనేది మీకు ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే, జనరల్గా కొన్ని ఏరియాస్లలో జియోకి సంబంధించిన సిగ్నల్ ఉండదు. వాళ్ళు ఏంటంటే మొబైల్లో ఈ ఎయిర్టెల్ లేదా బిఎస్ఎన్ఎల్ లేదా వోడాఫోన్ లాంటి సిమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ జియో టీవీని చూడాలి అనుకుంటే సాధ్యపడదు కదా, ఎందుకంటే వాళ్ళ మొబైల్లో జియో సిమ్ లేదు కాబట్టి. సో ఇప్పుడు నేను ఇచ్చే ఈ యాప్ ద్వారా మీరు జియో సిమ్ లేకపోయినా కూడా మీ మొబైల్లో ఎయిర్టెల్లో ఏ నెట్వర్క్స్ అయినా సరే వాడుతున్నా సరే మీరు దాంట్లోకి లాగిన్ అయిపోయి జియో టీవీ చూడొచ్చు. ఫ్రెండ్స్, మరి అది ఎలా చేయాలి అనేది తెలుసుకోవడానికి ఈ వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్. అయితే ఫ్రెండ్స్, ఈ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. జియో టీవీ మోడల్ ఉంది చూసారా, దీన్ని మీరు ఓపెన్ చేయండి. అయితే నా మొబైల్లో చూడండి జియో సిమ్ ఉంది. నేను మీకు అబద్ధం చెప్పదలుచుకోలేదు, ఇక్కడ ఆల్రెడీ జియో సిమ్ ఉంది. ఓకే, సో మీరు మీ మొబైల్లో ఎయిర్టెల్ ఉన్నా బిఎస్ఎన్ ఉన్నా ఏది ఉన్నా సరే మీరు లాగిన్ అవ్వచ్చు. సో దానికోసం మీరు ఏం చేయాలంటే మీ యూజర్ నేమ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మీ పాస్వర్డ్ ఇవ్వండి. ఓకే, అయితే యూజర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి అని చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. జియో నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ ఉంటుంది. తర్వాత వచ్చేసి పాస్వర్డ్ అంటే మై జియో యాప్ లేదా మై జియో.com సైట్లోకి వెళ్ళేసి ఫస్ట్ మనం రిజిస్టర్ అయినప్పుడు ఉండే పాస్వర్డే ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర అయినా సరే జియో సిమ్ ఉంటుంది కదా, అది ఇచ్చినా కూడా ఇందులో మీరు లాగిన్ అయిపోవచ్చు. ఓకే, సో ఇక్కడ లాగిన్ అయ్యి నేను చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ లాగిన్ అయిపోయింది. లాగిన్ అయిన తర్వాత చూడండి, దీనిలో గొప్ప విషయం లేదు, ఎందుకంటే నా మొబైల్లో జియో సిమ్ ఉంది కాబట్టి లాగిన్ అయిపోయింది అని మీరు అనుకోవచ్చు. మీ మొబైల్లో జియో సిమ్ లేకపోయినా కూడా ట్రై చేయండి. మీకు సంబంధించింది అంటే మీకు ఇలా ఉంది ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ డెఫినెట్లీ కింద కామెంట్లో రాయండి. ఓకే, సో ఎందుకంటే వేరే వాళ్ళకు కూడా అర్థమైపోవాలి కదా ఇది ఫేక్ కాదని. ప్రస్తుతానికి ఏంటంటే నా మొబైల్లో ప్రైమరీ సిమ్లో ఉంది, దాన్ని నేను ఆఫ్ చేసి మీకు చూపిద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఆ సిమ్ ట్రే తీసి అదంతా వేసే అంత టైం లేదు కాబట్టి డైరెక్ట్ నేను మీకు ఇలా చూపిస్తున్నాను. ఓకే.